మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఇవాళ మనం భరణి నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత, వీళ్ళ సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఓవరాల్ గా జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు మీ మాటలో తెలియజేయండి. భరణి నక్షత్రం అనేది ఇది త్రికోణాకారంలో ఉంటుంది. ఒక గుడిసెలాగా ఉంటుంది, ఒక హట్, ఒక పొయ్యిలాగా ఉంటుంది చూడ్డానికి. అదేవిధంగా ఈ నక్షత్రము ట్రయాంగిల్ అని చెప్పచ్చు. శుక్రుడు అధిపతి. భరణిలో పుట్టిన వాళ్ళు ధరణేయగలరు అనేది మాట అందరికీ ఇది వినికిడే. ఈ నక్షత్రంలో దుర్యోధనుడు పుట్టాడు. ఆయన చక్రవర్తి అనిపించుకున్నాడు. శుక్ర మహర్దశతో వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు 3-4 నక్షత్రాల పాదాల్లో పుట్టిన వాళ్ళకు ఖచ్చితంగా ప్రేమ వివాహం అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు జరుగుతుంది. 3వ పాదము పెట్టేకాడికి వీళ్ళకి 10 సంవత్సరాలు ఆల్రెడీ గతించిపోయి ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు వీళ్ళకు శుక్ర మహర్దశ నడుస్తుంది. అంటే చిన్న బాల్యంలో 10 సంవత్సరాల తర్వాత వీళ్ళకు రవిదశ పెడుతుంది. అదొక 6 సంవత్సరాలు, 16, మళ్ళీ ఒక 10 సంవత్సరాలు చంద్రమహర్దశ పెడుతుంది. అంటే 16 సంవత్సరాల తర్వాత వీళ్ళకు చంద్రమహర్దశ పెడుతుంది. అది 26 సంవత్సరాల వరకు ఉంటుంది. అప్పుడు యుక్త వయసు కరెక్ట్గా వస్తుంది. చంద్రుడు వశీకారానికి, ఆకర్షణకు, ప్రేమకు, మోహానికి. మరి చంద్రుడు వశీకార ప్లానెట్ కాబట్టి ఆయన 27 మంది భార్యలు ఉంటే తారాదేవిని మోహించాడు. తారాదేవి వశమైపోయింది. తారాచంద్రులు అంటారు. 27 మంది నక్షత్రాలు ఉంటే తారాచంద్రులు అంటారు. తారా అనేది ఈయన భార్య కాదు, బృహస్పతి, దేవగురు బృహస్పతి భార్య. వాళ్ళిద్దరూ కలిసిన సమయమే అభిజిత్ ముహూర్తము, అభిజిత్ సమయము. ఉత్తరాషాఢ 4, శ్రవణ 1వ పాదాల్లో వాళ్ళు కలిసిన సమయమే. ఆ సమయంలో బుధగ్రహం పుట్టింది అని అంటారు. కాబట్టి వీళ్ళకు కరెక్ట్గా యుక్త వయసు 16 సంవత్సరాలకు కంప్లీట్ అయ్యి వీళ్ళు యవ్వనంలోకి ఎంటర్ అయినప్పుడు చంద్రమహర్దశ వస్తుంది. 2వ పాదంలో పుట్టినా కానీ ఇంకొక 5 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది. ఏంది? చంద్రమహర్దశ. ఎడదిరిగి చంద్రమహర్దశ యవ్వనంలో టచ్ అవుతా ఉంది. వీళ్ళు ప్రేమలకు, ప్రేమ వివాహాలకు వీళ్ళు ఆకర్షితులు అవుతారు. ఒకవేళ 1వ పాదంలో పుట్టారంటే 25 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది. 20 సంవత్సరాలు అంటే కూడా యవ్వనమే. ఎడదిరిగి భరణి నక్షత్రం వాళ్ళు ఈ విధమైన ఆకర్షణ వైపు లోనేదానికి అవకాశం ఉంది ఎక్కువగా. ఎంతోమంది సినిమా స్టార్స్, సినిమా హీరోయిన్లు, ముఖ్యంగా సినిమా హీరోయిన్లు కరెక్ట్గా యవ్వనం వచ్చేకాడికి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రంగం, సినిమా రంగంలోకి వచ్చేస్తారు. కరెక్ట్గా ఆ వయసులో ఏముంటుంది సినిమా రంగంలో? ఒక హీరోని ప్రేమించడము, పెళ్లి చేసుకోవడము, గొడవ పడడము, లేదా లేచిపోవడము. ఇలా వాళ్ళు ఎన్ని సినిమాల్లో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలియదు. ఎన్ని సినిమాల్లో ఎంతమంది హీరోలతో వాళ్ళు ఆ వృత్తి అలాగే అటాచ్ అయిపోతుంది. అందుకు కళలకు కారకుడు శుక్రుడు. ఈ శుక్ర నక్షత్రంలో పుట్టినప్పుడు వీళ్ళకు యుక్త వయసు వచ్చేకాడికి చంద్రదశ వస్తుంది. ఆయన ఒక శుభగ్రహము, ఆయన వశీకరపనట్టు. శుక్రుడు మరి కామకత్వానికి కారకుడు. వాళ్ళ యవనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి హీరోయిన్ అయితే కామకత్వం చూపించాల్సిందే కదా. హీరోని ప్రేమించినట్లు, కళ్ళగన్నట్లు చూపించాల్సిందే కదా. నా నిపుణత ఎలా వస్తుంది? వాళ్ళకు బాగా యాక్టింగ్ చేసింది, ఈ అమ్మాయిని ఇంకో సినిమాలో తీసుకోవాలి, మనం ఎలా చెప్తే అలా యాక్టింగ్ మనకు చేసి చూపిస్తుంది అనుకుంటారు. దానికి కారకుడు అందము, ఆకర్షణ, వశీకారం, ఇవన్నీ కూడా చంద్రుడు, శుక్రుడు ఇద్దరు కలిస్తే. కాబట్టి చంద్ర శుక్రుల ప్రభావము కళ్ళు అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకమైన కళ్ళు తయారవుతాయి. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉంది, ఆమె అందం కళ్ళ వల్లనే అందం ఆమెకి. ఆ కళ్ళు హీరోయిన్కి లేవు. చంద్రుడు, శుక్రుడు, రాహు ముగ్గురు మిక్స్ అయినటువంటి కండ్లు అవి. బ్లూ కలర్ ఉంటుంది. చంద్రుడు కండ్లకు ఎడమ కంటికి కారకుడు. ఇంకా శుక్రుడు అంటే ఆకర్షణకు, గ్లో, అద్దం పైన టార్చ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ రాహు అంటే ఇంకా యాంప్లిఫైయింగ్, దాన్ని ఇంకా అసలు ఇట్లా వెదజల్లుతాడు. కాబట్టి భరణి నక్షత్రం వల్ల ప్రత్యేకత ఇంత ఉంది.
వీళ్ళు అందుకే ధరణి నేలగలరు అని. భరణి నక్షత్రంలో యాక్టర్స్ అనుకోండి, వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారు. ఆ చంద్రదశ 10 సంవత్సరాలు కదా, ఒక హీరోని వస్తే కనీసం 10 సంవత్సరాలు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందంటారా వీళ్ళకి? ఖచ్చితంగా ఉంటుందండి. వీళ్ళు లౌక్యం తెలిసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు చంద్రదశ తర్వాత కుజదశ పెడుతుంది. కుజదశ పెట్టినప్పుడు కొంచెం వీళ్ళ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎందుకంటే కుజుడు అంటే ఆటంకాలకు, ప్రమాదాలకు, గొడవలకు, కొంచెం మాస్గా ఉన్నటువంటి లైఫ్కి కారకుడతాడు. ఒక 7 సంవత్సరాలు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఒక యుక్త వయసులో ఒక హీరో వచ్చాడంటే అతను హావభావాలు, ప్రేమ అన్నీ ఒలకపోయాలి కదా. ఇక్కడ మనం అమ్మాయి అని రూల్ ఏం లేదు. సినిమా సిల్వర్ స్క్రీన్ అంటేనే ఇంకా రొమాంటిక్ ఫీల్డ్ అని అర్థం, ఎవరైనా అంతే. కాబట్టి ఆ కుజదశ పెట్టినప్పుడు సడన్గా వీళ్ళకి హిట్లు రాకపోవడము, సినిమాల్లో గొడవలు అవ్వడము, షూటింగ్లో ప్రమాదాలు కావడము. అదేవిధంగా ఇప్పుడు సినిమాల గురించే మాట్లాడుతున్నాం, వేరే రంగాలు ఎత్తుకుంటే కూడా వీళ్ళు ఫ్యాషన్ డిజైన్లోకి వెళ్తారు. మనకు కొన్ని ప్రోడక్ట్స్కి, బ్యూటీ కేర్ ఐటమ్స్కి అంతా కూడా హీరోయిన్లు కాకుండా వేరే హీరోయిన్లు మించిన అందగతులు ఫ్లెక్సీల్లో కనిపిస్తూ ఉంటారు. అబ్బాయిలు డ్రెస్సులకు చూపిస్తూ ఉంటారు, లో దుస్తులు కూడా ఇస్తూ ఉంటారు. ఇతనైతే చాలా అందంగా ఉన్నాడు అనేసి. అంటే ఏదైనా కళ. శుక్ర నక్షత్రం, భరణి నక్షత్రం, ధరణి నేలగలరన్నారు. ఈ నక్షత్రం 2వ నక్షత్రము. సంపత్తార నక్షత్రం కాలపురుషునికి. వీళ్ళకు ఒక విధమైనటువంటి లగ్జరీ అనేది ఖచ్చితంగా చూసి తీరుతారని చెప్పొచ్చు. దీంట్లో మంచి సంతోషము. మళ్ళీ కుజదశ తర్వాత కుజదశ 7 సంవత్సరాలే. 26, 7, 23 సంవత్సరాలకి కుజదశ అయిపోతుంది. 23 సంవత్సరాలు వీళ్ళకి రాహుదశ పెడుతుంది. ఈ రాహుదశలో వీళ్ళు చూడందంటూ ఉండదు. టఫ్ టైం అనుకోవచ్చు. వీళ్ళు చూడందంటుందంటే అన్నీ చూస్తారు. ప్రపంచంలో సంతోషము, సుఖము, సౌఖ్యం అన్ని పరిధులు దాటి బాల్ 6 దాటి పోయి పడుతుందంటారు. వీళ్ళు స్టేడియం దాటి పడుతుంటారు. ఆ స్థితిలో చూస్తారు, మళ్ళీ 0 లెవెల్స్లో చూస్తారు. అంటే వీళ్ళకు భరణి నక్షత్రానికి కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, విపత్తారకు రాహు అధిపతి. కానీ రాహు కలియుగానికి అధిపతి. కలియుగంలో అన్ని కారకత్వాలు రాహువే. ఆయన ఏం చేస్తాడు, కలియుగంలో ఉన్నటువంటి అన్నీ చూపించేస్తాడు. లైఫ్ అంతా సూపర్గా ఉంటుందని చూపిస్తాడు, 0 చేసేస్తాడు, విపత్తును కలిగిస్తాడు. మొట్టమొదట యోగించలేదంటే రెండోసారి అవయోగం చేస్తాడు, యోగిస్తాడు. మొట్టమొదటి అవయోగం చేస్తే రెండోసారి యోగిస్తాడు. ఇక్కడ యోగిస్తే మళ్ళీ తర్వాత అవయోగం చేస్తాడు. అర్ధభాగం అటు ఇటు చేస్తాడు. రాహుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఆయన ఎవరు అంచనా వేయలేరు. మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి చేస్తాడు. కాబట్టి వీళ్ళకు రాహుదశ అటువంటి పరిస్థితులను ఇస్తుంది. సుఖము, కష్టము అన్నీ చూపిస్తుంది. ఏ వారము, ఏ కలర్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి? వీళ్ళకు సిల్వర్ కలర్, సిల్వర్ వైట్లో దగ్గర మెరిసేటువంటి కలరు, అదేవిధంగా పింక్ కలరు. తర్వాత ఎత్తుకుంటే వీళ్ళకు గ్రీన్, లైట్ గ్రీన్ కలరు, యాష్ కలరు కలిసి వస్తాయి. మిగిలిన కలర్లు అంతా నార్మల్గా కలిసి వస్తాయి. ఇది కళ్ళకు అధిపతి కాబట్టి అన్ని కలర్స్ వీళ్ళకు యాక్సెప్టబుల్, ఇంద్రధనుసు అని చెప్పచ్చు. కానీ పర్టికులర్గా ఎత్తుకోనుకుంటే ఇది రాహుదశలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు గురుదశ వస్తుంది. గురుదశ వచ్చినప్పుడు వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ధనకారకుడే, గురువు ధనకారకుడే, ఇద్దరు ధనకారకుడు. ఈయన లిక్విడ్ స్వీట్స్ కారకుడు, ఆయన వచ్చేక్కడికి పెద్ద పెద్ద మొత్తాలకు కారకుడు. ఇది ప్రతిరోజు వచ్చే ఆదాయంతో పెద్ద మొత్తాలు తయారు చేయగలము. ఒక మాట ఏమంటే శుక్రగ్రహ ప్రభావ జాతకులు, ప్రభావ మనుషులు తెగ మార్వాడీస్ అంటారు. గురుగ్రహ ప్రభావ తెగ మన బ్రాహ్మిన్స్. వీళ్ళు ఆలయాలు, వేదాలు, పురాణాలు అంటుంటారు. వాళ్ళు ఎన్ని వ్యాపారాలు అన్ని వ్యాపారాలు. చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు, చిన్న చిన్న పూసలు కానించి, స్టిక్కర్లు కానించి అంత లిక్విడ్ క్యాష్ అని చెప్పాను కదా. వాళ్ళు ఒక 1000 ఐటమ్స్ కంటే మెయింటైన్ చేయగలరు. ఎప్పుడు వాళ్ళు కూడా వైట్గా ఉంటారు, వీళ్ళు వైట్గా ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ కలర్ ఉంటుంది వైట్లో, వీళ్ళకి డిఫరెంట్ కలర్. వాళ్ళు శుక్రుడు, వీళ్ళు గురువు. వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. కరువు కాటకాలతో సంబంధం లేదు. అప్పుడేమవుతుంది, అందరూ కూడా ఎత్తుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఎత్తుక్కొని పోరు, వాళ్ళని ఎత్తుకుంటూ పోయి డబ్బులు ఇస్తారు. వాళ్ళు బంగారంలో కూడా పెట్టుంటారు కదా, లిక్విడ్ క్యాషే కదా ఇస్తూ ఉంటారు. 1000 కావాలి, 2000 ఎంతో ఇస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇది శుక్ర గురు గ్రహాల ప్రభావం. కాబట్టి గురుదశ వీళ్ళకి బాగానే ఉంటుంది. అదేవిధంగా తర్వాత పుష్యమి నక్షత్రము. పుష్యమి నక్షత్రం వీళ్ళకి శని మహాదశ పెడుతుంది. పుష్యమి నక్షత్రం వీళ్ళకి ఏమవుతుంది, ఎన్నో నక్షత్రం అవుతుంది, 5, 6, 7 నక్షత్రం అవుతుంది. అది నైదన తార. ఆ సమయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండాలంటే
చాలామంది సినిమా యాక్టర్లు బాగా గమనించండి, వృద్ధాప్యం వచ్చేకాడికి కష్టాలు పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు పట్టించుకోక చూడక ఆ వృద్ధాప్యంలో సినిమా హద్దసు వస్తుంది. అదేవిధంగా మంచి కళలో ఉన్న వాళ్ళు కూడా, కళాకారులు కూడా, గొప్ప గొప్ప కళాకారులు, సంగీతము, నాట్యము లాంటి గొప్ప కళలు కూడా, కళలన్నీ శుక్రుడే. వాళ్ళు చివరి దశ వచ్చేకాడికి మహానటి సావిత్రి గారు సైతం ఇల్లు అమ్ముకునింది ఆమె. ఆ ఇల్లు ఈయన లలిత జ్యువెలరీ ఆయన కొన్నాడని అంటారు. డబ్బు వరకు ఊరికెరదంటాడు కదా, ఆయన కొన్నాడని చెప్తారు. ఆమెకు లేని డబ్బా, ఆమె చూడని సౌఖ్యమా, చూడని కీర్తి పురుషులా, ఆమె అంటే శని మహర్దశ పెట్టింది చివరిలో. ఆ శని వచ్చి నైదన తారైంది, అది వ్యతిరేక తార. అప్పుడు ఆయన ఆయుష్కారకుడు, ఏది ఇవ్వడానికి వీల్లేనటువంటి గ్రహము. ఇంకా అక్కడికి ఆయుష్కారకుడు వ్యతిరేక స్థానంలో ఉంటే ఆ దుర్భర బతులు చనిపోతారు. అదేదో షావుకారు బతుకు చనిపోయినాక తెలుస్తుంది అంటారు కదా, అప్పటికేమీ ఉండదు, ఎవరు వాళ్ళు సామాన్య మనుషులే మేలు. అదే శని వీళ్ళకి మంచి స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలంతా మంచి స్థాయిలో ఉండడము, వాళ్ళు ఒళ్ళో పెట్టి సాకడము, మంచి గొప్పగా సమాధి కట్టడము, ఒక యాత్రలాగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరికీ అలాగవుతుందని చెప్పడం లేదు. ఆ నైదన తారకు సంబంధించిన శని గ్రహము అనుకూలంగా జాతకంలో ఉండాలి. అందుకే ఏదని అంటారు, ఒకటే మాట, పెట్టాలి అంటారు. పెట్టి పుట్టాలి అంటే దాన్ని వెనుకున్నటువంటి అంతరార్థం ఇదే. ఏం పెట్టుకోవాలి? గ్రహాలను సమంగా పెట్టుకోవాలి, అవి ఆటోమేటిక్గా చూసుకొస్తాయి. తర్వాత వీళ్ళకు మిత్రతార ఏది? ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం మిత్రతార కాబట్టి నేను వెనక గ్రీన్ కలర్ కలిసి వస్తుంది చెప్పాను. కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయొచ్చు. ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి మహావిష్ణు ఆరాధన, త్రివేంద్రంలో రంగనాయకుల స్వామి, అనంత పద్మనాభ స్వామి, శ్రీరంగంలో రంగనాయకుల వారు, శ్రీరంగపట్నంలో రంగనాయకుల వారు, తిరుపతిలో గోవిందరాజ స్వామి, వీళ్ళంతా ఆదిశేషుడి పైన పడుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వీళ్ళకి మిత్రతారు కాబట్టి అలా దర్శించుకుంటే, ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రం దర్శించుకుంటే చాలా మంచిది, వీళ్ళకి చాలా శుభాలు జరుగుతాయి. ఇక వీళ్ళకు 9వ నక్షత్రము మకా నక్షత్రం. మకా అంటే కేతు. 9వ నక్షత్రం అంటే పరమ మిత్రతార. అంటే కేతువు అన్నప్పుడు ఇక్కడ మకా నక్షత్రం కదా, మకా నక్షత్రం అంటే పితృ నక్షత్రము. వీళ్ళ ఫోర్ ఫాదర్స్ని ఎంత పూజిస్తారో, అమావాస్య రోజు ఎక్కువ అన్నదానం ఎక్కువ చేస్తూ వస్తారో చాలా దోషాలు నశించిపోతాయి, ఆరోగ్యము ఆయుష్ రెండు వస్తాయి. మకా నక్షత్రం 9వ నక్షత్రం కదా, పితృ నక్షత్రం. పితృదేవతలను ఎక్కువ ఆరాధించే కొద్ది కాదు, పరమ మిత్రతార. మంచి రాబోయే ఉత్తమ జనం కూడా వెళ్ళిపోతారు. అంటే తారలను బలపరచడంలోనే అదృష్టం పెంచుకోవచ్చు. మనకు 9 చెట్లు ఉన్నాయి, 9 చెట్లకు ఎరువు వేసి కలుపు తీసి నీళ్లు పోస్తామంటే పెరుగుతాయి. సేమ్ ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోవాలి, కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి, కలిసి దాన్ని దానం చేయాలి. ఇదే సిస్టము. కాబట్టి ఇక్కడ ఈ కలిసి నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు మంచి నక్షత్రాల్లో, కలిసి వచ్చే గ్రహ నక్షత్రాల్లో ఉన్నాయంటే జీవితం బతికంతకాలం రాజుగా బతికి చనిపోయాడు, ఆయనది లైఫ్ అంటే అంటారు చూడండి. ఆయనకి వ్యతిరేక నక్షత్రాల్లో ఏ గ్రహం, వ్యతిరేక గ్రహం కూడా అనుకూల గ్రహ నక్షత్రం ఉండిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏ వయసులో ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ నుంచి మనము ఈ శుక్రదశ 20 సంవత్సరాలు, రవిదశ 6 సంవత్సరాలు, అది విద్యాభ్యాసం అంతా అయిపోతుంది. యవనంలోకి వచ్చేప్పుడు చంద్రదశ, తర్వాత యవనంలో పోయిన తర్వాత కుజమహర్దశ, కుజదశ ప్రమాదాలకు కారణమవుతుంది. రాహుదశ అన్నీ చూపిస్తుంది, అది మల్టీ మిక్సింగ్. ఇట్లా దశల వారీగా చెప్పుకోవచ్చు, ఏజ్ వారీగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీంట్లో కళాకారులు అధికంగా ఉంటారు. వీళ్ళు నల్లగా ఉన్నా కానీ ఆకర్షణీయంగా ఉంటారు, బ్లాక్ డైమండ్ అంటారు కదా. ఒకవేళ నల్లగా ఉంటే కూడా కళ్ళు ఉంటుంది. వాడు అంత నల్లగా ఉంటే ఈ అమ్మాయి ఎటు ప్రేమించిందంటే ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యాడు, అతను అందంగా కనిపించాడు, అంతే రూల్ అది. ఒకవేళ అమ్మాయి నల్లగా ఉంది, వీడి తెల్లగా ఉన్నాడు, వీడు అందానికి అమ్మాయి కాకపోతే ఎంతమంది లేరు అని వెంటబడేవాళ్ళు, ఈ అమ్మాయి కనెక్ట్ అయింది, ఆడికి ఆ కళ కనిపించింది. అలాగే గురుగారు, జీవిత భాగస్వామి కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఏ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు దూరంగా ఉండాలి? ఇప్పుడు జీవిత భాగస్వామికి సంబంధించి వీళ్ళు మూలా నక్షత్రం వాళ్ళతో దూరంగా ఉండాలి. ఆ నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు, అది వేద నక్షత్రం. మూలా నక్షత్రం సంబంధించిన రోజు ఏది ముహూర్తం పెట్టుకోవడం కానీ, మూలా నక్షత్రంలో వీళ్ళకి ఒక బిడ్డ పుట్టడం కానీ, మూలా నక్షత్రం రోజు వీళ్ళు ఏదైనా జాబ్లో చేరడం కానీ, ఎగ్జామ్ పోవడం కూడా జరిగితే ఏం చేయలేం, అది వేద నక్షత్రం. బాగా చదువుతున్న సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నాము అంటే అది వేద నక్షత్రం రోజు ఎగ్జామ్ రాకుంటాడు. వీళ్ళ నక్షత్రం చూసి వాళ్ళని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారనుకోవచ్చు, అది ఆటోమేటిక్గా వీళ్ళకి వ్యతిరేకమైన క్వశ్చన్లు కూడా ప్రింట్ ఉంటాయి. కాబట్టి మూలా నక్షత్రం వీళ్ళకు వేద నక్షత్రం జీవిత భాగస్వామిగా కానీ స్నేహితుడిగా కానీ తీసుకోకూడదు. ఒకవేళ వీళ్ళ దురదృష్టం తల్లి కానీ తండ్రి కానీ వేద నక్షత్రం మూల నక్షత్రంలో ఉంటే
వాళ్ళు వీళ్ళతో మా అమ్మతో నాకు కాదు, మా నాన్నతో నాకు కాదు, ఆ వేద నక్షత్రంలో కూడా పుట్టిన అన్నదమ్ముడు అక్క చెల్లెలు ఉన్నా, అత్తమామలు ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళతో వీళ్ళకు సెట్ అవ్వదు. ఇది లైఫ్ టైం వీళ్ళని వేధించే నక్షత్రం మూలా నక్షత్రం. జీవితంలో ఏమన్నా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే పలానా వస్తువులు కొనుక్కోవాలి, ఏదన్నా రిజిస్ట్రేషన్స్, ఏవో శుభముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ఏ నక్షత్రంలో వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు దీనికి సంబంధించి? కృత్తికా నక్షత్రము, పునర్వసు నక్షత్రము. కృత్తికా నక్షత్రం అనేది సంపత్తార, పునర్వసు అనేది వీళ్ళకి సాధన తార. తర్వాత సాధన తార సంపత్తారలో తీసుకోవచ్చు. ఎందుకంటే మిత్రతార పరమిత్రాలు కూడా చేయొచ్చు, కానీ సాధన ప్రారంభించడము, సంపత్తార సంపదను సృష్టించేది కృత్తికా నక్షత్రంలో తీసుకోవచ్చు, పునర్వసులు తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ 2వ తారని 6వ తారని బలపరుచుకోవాలి. 3, 5, 7 తారలను వర్జించాలి. జన్మతార 50% శుభం, 50% అశుభం. 50% శుభం జన్మతార. కాబట్టి జన్మతారను మనం పుట్టిపోయిన యాక్టివేట్ అయిపోయినాం, అది మనల్ని యాక్టివేట్ చేసింది, మనకి ఏళ్ళని ఇచ్చేసింది, జన్మని ఇచ్చేసింది. ఇంకా మనం తర్వాత ఉన్న నక్షత్రాలను బలపరుచుకోవాలి. కాబట్టి వీళ్ళు ఫాలో కావాల్సింది 2, 6 నక్షత్రాలు అనేటువంటి కృత్తిక, పునర్వసు నక్షత్రాలను వీళ్ళు ఫాలో కావాలి. ఏదన్నా శక్తివంతమైన ఆలయాలు ఏదైనా చెప్తారా? అక్కడికి వెళ్తే వీళ్ళు యాక్టివేట్ అవుతారు, బాగా మంచి ఫలితాలు వస్తాయంటే ఏం చెప్తారు? శక్తివంతమైన ఆలయాలంటే ఇప్పుడు పునర్వసు నక్షత్రము సాధన తారని చెప్పాను, కృత్తికా నక్షత్రము సంపత్తారని చెప్పాను. కృత్తికా నక్షత్రం అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్య నమస్కారాలు చేయొచ్చు ప్రతిరోజు, ఆయన ఓపెన్ ప్రత్యక్ష దైవం. అదేవిధంగా ఆరెంజ్ కలరు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ బాగా తినచ్చు. అదేవిధంగా మన పునర్వసు నక్షత్రం చెప్పిన పునర్వసులో శ్రీరాముడు పుట్టాడు, శ్రీరామారాధన ఎక్కువ చేయొచ్చు. ఆశ్లేష పరమమిత్ర మహావిష్ణు ఆరాధన ఎక్కువ చేయొచ్చు. అంటే వీళ్ళు విష్ణు సంబంధమైన ఆలయాలకు ఎక్కువ వెళ్ళొచ్చు. ఇప్పుడు సూర్యుని కూడా సూర్యనారాయణుడు అంటారు, రామనారాయణ అంటారు. కాబట్టి ఇక్కడ మహావిష్ణు సంబంధమైన ఆలయాలు ఎక్కువ వెళ్ళడం వల్ల వీళ్ళకి ఎక్కువగా అనుకూలతలు పెరుగుతూనే ఉంటాయి. అది వీళ్ళు ఫాలో కావచ్చు. ఇక చివరగా ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది అంటారు లైఫ్ లాంగ్ వీళ్ళు? దానాలు తీసుకుంటే ఏ నక్షత్రానికైనా ఒకటే, అన్నదానము మహాదానము అన్నారు, దాని మించిన దానం ఇంకోట్లేదు. అన్నదానం మహాదానం ఎందుకు అయింది అనేది మనం ఇక్కడే వివరించేద్దాము, ఎందుకంటే ఆ సందర్భంలో చెప్పడం కరెక్ట్, తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందనేది నాకు ఇష్టం లేదు. అన్నదానంలో నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు మన అన్నదానంలో ఉన్నాయి. అన్నదానములో 9 గ్రహాలు ఎలా ఉన్నాయి అని అంటే, కడుపులో మనకు ఆకలి పుడుతుంది, ఆ ఆకలి బాధ ఉంది చూడండి, ఆకలి బాధకు శని కారకుడు. జీర్ణాశయము గురువు కారకుడు. ఆ జీర్ణాశయంలో ఆకలి అన్నం ఫుడ్ వెళ్ళకపోతే శని బాధ పెడతాడు. ఇప్పుడు ఫుడ్ అంటే రైస్ అంటే చంద్రుడు, రాహువు చంద్రుడు ఫుడ్ కారకులు. నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా రాహు, ఆ ఫుడ్ అంతా చంద్రుడు. అందుకే మనకు ఎక్స్టర్నల్ బోన్స్ అని 3 ఉంటాయి, అంటే బయటకు కనిపించే ఎముకలు, వెంట్రుకలు, గోర్లు, పండ్లు. గోర్లు కుజుడు, వెంట్రుకలు కేతువు, పండ్లు రాహు. అంటే నమిలి రాహు కూడా క్రూరమైన పండ్లు ఉంటాయి, కాబట్టి నోటి ద్వారా వెళ్ళేదానికి రాహు కారకుడు. కాబట్టి రాహువు చంద్రుడిని మనం ఏం చేస్తున్నాం? యాక్టివేట్ చేస్తున్నాం అన్నదానం ఫుడ్ ద్వారా. జీర్ణాశయం నిండిందంటే ఆకలి బాధ తగ్గిపోతుంది. శని యాక్టివేట్ అయిపోయాడు, గురువు యాక్టివేట్ అయిపోయాడు. నీళ్ళు తాతంగా చంద్రుడే కదా నీళ్ళంటే. ఇప్పుడు ఏమైంది? ఇక నాకు చాలు అంటే వద్దు అంటే కేతు. కేతు ఏది వద్దంటాడు, నిండిపోయిన తర్వాత వద్దనేస్తాడు. కేతు రిలాక్స్. ఈ తిన్న తర్వాత తృప్తి కలుగుతుంది, తృప్తి, మంచి భోజనం తినను, ఈ తృప్తి శుక్రుడు. తర్వాత దీని ద్వారా మనకు వేడి పుడుతుంది. వేడి అంటే రక్తము ఉత్పత్తి అవుతుంది, శరీరంలో వేడి పుడుతుంది. ఆ వేడి సూర్యుడు. ఆ వేడి పుట్టడం ద్వారా అంటే అన్నం కరగాలంటే వేడి పుట్టాలి కదా, జఠరాగ్ని అంటారు కదా, ఆ అగ్ని సూర్యుడు. దీని ద్వారా మనకు కొంత మేధస్సు వస్తుంది, బ్రెయిన్ పని చేస్తుంది. బాగా కొంచెం తిన్నాక నాకు కొంచెం బాగుంది, ఇప్పుడు నేను చెప్పండి బాగా రాస్తాను చెప్తానంటారు. ఆ మేధస్సు, ఆ బుద్ధి బుధుడు. దీని ద్వారా కలిగిన శక్తి, శక్తి అంటే రక్తం, కుజుడు. అంత రక్తం తయారవుతుంది, అన్నం తింటే రక్తం తయారైంది. ఇక్కడ ఏమైంది? రవిచంద్ర కుజరాహు గురు బుధ శుక్ర శని కేతులందరూ ఫుల్ఫిల్ అయిపోయారా? కాబట్టి ఇక్కడ నవగ్రహాలు యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది? అంతా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అన్నదానం చేస్తూ ఉంటే వాళ్ళకి నవగ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఇంక జ్యోతిశాస్త్రం అవసరం ఉందా? అందుకు మహాదానం అయింది అది. కాబట్టి ఎవరైనా సరే చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే శుభగ్రహాలు అశుభగ్రహాలు అన్నీ కలిసి రిలాక్స్ అయిపోతే ఒక అన్నదానంలో అవుతాయి. ఏ జీవైనా ఆకలి కోసం పరుగులు తీస్తూనే ఉంటుంది.
మనిషి ఆశాజీవి, కరెన్సీ డబ్బులను సృష్టించుకున్నాడు, దాన్ని అడ్డం పెట్టుకుని జీవితాన్ని డిజైన్ చేసుకున్నాడు. కానీ డబ్బుతో అవసరం లేకుండా ప్రపంచమంతా అన్ని జీవులు ఉన్నాయి. అవి ఆహారం కోసం పలు పలు విధానాలు చూస్తూ ఉంటాయి. బలవంతమైన జంతువు బలహీనమైన జంతువుని పట్టుకోవడము, లేదు ఇంకొక జంతువు యొక్క గడ్డి ఆహారం పెరుక్కొని తినడము, వాటికి ఆ బయలా అట్లా అయిపోయింది. బయలా మనకే ఉంది, ఇక్కడ డబ్బుతో ముడిపెట్టేస్తాం. కాబట్టి అన్నదానం మహాదానం. ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అన్నం తినకుండా నిలిపేయాలనా? చంద్రుడు అంటే రైస్ అన్నాను కదా, నిలిపేదాన్ని కుదరదు కదా. కాబట్టి ఏ గ్రహాన్ని ఎవరు వర్జించలేరు. ఇలా మనము అన్నదానం చేసుకోవడం వల్ల ఏ నక్షత్రం ప్రతి ఒక్కరికి చెప్పేస్తాను ఇక్కడ వచ్చి. దీనివల్ల గ్రహాలు తృప్తి చెందుతూనే ఉంటాయి. మనం తినడం ఎంత తృప్తి పడతామో మనం దానం చేయడం వల్ల తిన్న వాళ్ళు అంతే తృప్తి పడతారు. వాళ్ళ చాలా బాగుంది అన్నారంటే అది మనకు గ్రహ వ్యతిరేకత పరిహారము. రిలాక్స్ అయిపోతారు. నేను 6 నెలల తర్వాత చెప్తా అన్నం ఎట్టుందని చెప్తారా? ఇమ్మీడియట్ రిలాక్స్ అవుతారు. అందుకు వెంటనే వేగంగా ఫలితం ఇచ్చేది అన్నదానం, నీటి దానం. ఎదుటి మనిషి సాటిస్ఫై అయితే ఫలితం ఇమ్మీడియట్ అతను సాటిస్ఫై, అదే ఫలితం, అదే తృప్తిపరచడం. అందుకు ఎక్కువ మంది ఒకరికి భోజనం పెట్టిన తర్వాత ఒక పని అవ్వడం గమనించి ఇద్దరికి పెట్టి 5 మంది పెట్టి వేల మందికి అన్నదానం చేసే స్థాయికి వచ్చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు ఆన్లైన్లో అన్నదానానికి ఎక్కువ డొనేషన్స్ జరుగుతుంటాయి. ఏ మతస్థులైనా సరే ఆకలి చేయించగలరా? ఎవరు జయించలేరు. కాబట్టి ప్రతి నక్షత్రం వాళ్ళు, ప్రతి రాశి వాళ్ళు, ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేయాలంటే అన్నదానం అంత దగ్గర మార్గం ఇంకొకటి లేదు. అందుకే పరబ్రహ్మ స్వరూపం. ఇంక దాన్ని జయించేస్తే ఇంక మళ్ళా ఇంక దేవుడికి అర్థం లేదు. దేవుడు కూడా భయపడ్డారు జనాలు. అది పుడుతూనే ఉంటుంది, భూమి ఉన్నంత వరకు ఆకలి ఉంటుంది. కాబట్టి ఈ దానం ప్రతి నక్షత్రం వాళ్ళకు ఇంపార్టెంట్. ఎవరు వాళ్ళ శక్తి మేరకు అన్నదానం చేయాలి. శక్తి మేరకు ఎవరు ఒక్క వ్యక్తి కూడా భోజనం పెట్టలేని వ్యక్తి ఒక పిడికడి చక్కెర చీమలకు వేయాలి, ఓ పిడికడి గింజలు పక్షులకు వేయాలి, ఓ బిస్కెట్ కుక్కకు పెట్టాలి, ఓ అరటిపండు ఒక కోతికి ఇవ్వాలి, ఓ గడ్డి పెరికి ఒక కట్ట ఒక ఆవుకు పెట్టాలి. ఇది కూడా కష్టమా? కాబట్టి అది కూడా అన్నదానం కన్నా గొప్పది. అవి తిరగమాత ఉందా, స్పైసీగా ఉందా, ఉప్పు కారం ఉందని చూడవు. పెట్టారా తృప్తిగా తింటాయి. నాకు ఆ ఫుడ్ దొరికిందని ఇమ్మీడియట్ యాక్టివేట్ అవుతాయి ఇవి. కాబట్టి అన్నదానం అంటే రైసు కూర చారు వంటి పెట్టేది అన్నదానం కాదు. ఇక్కడ భూతదయ కలిగి ఉండాలి. ఇతర జీవులను కూడా ఆదరించే స్థాయి, శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం భగవంతుడు మనకు ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు. 10 రకాల జీవులను ఆదరించాలి. అది అన్నదానం కన్నా ఇంకా గొప్పది. అట్లాంటివి చేస్తూ వెళ్తే కొంతమంది పక్షులకు మిద్దెల పైన అలవాటు చేస్తుంటారు. రోజుకు మూట మేము నానబెట్టుంటారు, మరుసటి తెల్లవారితో నీళ్ళు ఒడగడేసి పక్షులు పెడతా ఉంటారు. ఎంతో వీడియోలు వైరల్ అవుతుంటాయి. నిజంగా వాళ్ళు ఆ స్థితి లేని వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళకి స్థితి కలుగుతుంది. ఒక మూట బియ్యమైనా 10 మూటలైనా వాళ్ళకి వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి వెతుక్కుంటే అంత ధాన్యం వస్తుంది కదా, ధాన్య లక్ష్యం వచ్చినట్టు కదా. మరి ఎట్లా ఉంది ప్రకృతిలో, ఎంత మారింది ఎనర్జీ అది. కాబట్టి ఎంత కఠినాత్ముడైనా ఆకలిని జయించలేడు. అందుకే పోలీసులు కరుడు కట్టిన ఉగ్రవాదులను కొట్టరు, వాడిని కొట్టరు. వాడు మంచి బిర్యానీ పెట్టి వాటర్ ఇవ్వకుండా చేస్తారు. దాహాన్ని జయించలేడు. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అంటే ఇవ్వరు. నువ్వు విషయం చెప్పి నీకు ఒక మంచి బిస్లరీ వాటర్ ఒక బాటిల్ ఇస్తూ ఉంటారు. దాహం, ఆకలి దప్పులు ఉంటారు. దప్పులు అంటే దాహము, ఆకలి అంటే ఆకలి. ఆ బిర్యానీ బాగా స్పైసీగా ఉంటుంది, ఆయిల్ ఫుల్గా ఉంటుంది, కడుపులోకి వెళ్ళగానే దాహం పెరుగుతుంది. నీళ్లు ఫుల్గా పంపిస్తే కానీ మర్జన కాదు. కాబట్టి ఎవరు కానీ ఎంత బలవంతుడైనా ఆకలి దప్పులను జయించలేరు. వాటిని దానం చేయడం వల్ల జ్యోతిష్యాన్ని గెలిచేయచ్చు, జీవితాన్ని గెలిచేయచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చేసే దాన ధర్మాలు, అన్నదానం లాంటివి రాబోయే తరతరాలను కాపాడుతాయి. పూర్వీకుల్లో చాలామంది ప్రాచీన కాలంలో పెద్ద జమీందారులంతా ఎప్పుడు వాళ్ళ ఇంటికి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళకి తిండి పెట్టకుండా పంపించరు అనేటువంటి కీర్తిని సంపాదించారు. కాబట్టి అన్నదానానికి అంత గొప్పతనం ఉంది. కాబట్టి మన జ్యోతిశాస్త్రంలో ప్రతి నక్షత్రం వాళ్ళు ప్రతి నక్షత్రం గురించి వినాలని ఆసక్తితో ఉంటారు. అందరికీ అన్ని నక్షత్రాల గురించి చెప్దాము. అదేవిధంగా ఈ అన్నదానం ప్రతి నక్షత్రం వాళ్ళు చేసుకోవడం వెరీ దగ్గర పరిహారము, వేగంగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది. భగవంతుడికైనా ఆలయంలో నైవేద్యం పెడతారు, ప్రసాదాలు పెట్టి పంచుతారు. ఇది లేకపోతే ప్రపంచం లేదు, మనిషి లేడు, మనిషి మనుగడ లేదు. కాబట్టి మహాదానాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఓవరాల్గా ఈ భరణి నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితం అంతా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.